ఖమ్మంలో భూములను ఆక్రమించారు ప్రజలు. ఖమ్మంలో భూములను ఆక్రమించారని భూదాన భూముల్లో ఉన్నటువంటి ఇండ్లను గుడిసెలను అన్నిటిని మొత్తం నేలమట్టం చేసిరు జేసీబీలను పెట్టి. ఓకే, మంచి పని కార్యక్రమం. ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే చాలా మంచి పని చేస్తూ ఉన్నాం, మేము ప్రభుత్వ భూముల్ని రక్షిస్తూ ఉన్నాం అని చెప్పి రకరకాల విషయాలు చెప్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఖమ్మం భూముల కథ అటు పెట్టు, ఇక్కడ ఖమ్మం భూముల దాకా ఏమొద్దు కానీ ఇది చూడరు, ఈ ల్యాండ్ చూడరు. ఇది ఉమ్దాసాగర్ చెరువు. ఇది ఉమ్దాసాగర్ చెరువు. ఇది చంద్రాయనగుట్ట జల్పల్లి దగ్గర ఉంటుంది. ఇగో ఈ ఉమ్దాసాగర్ చెరువులో జానారెడ్డి అల్లునికి ఇల్లు ఎట్లొచ్చింది? ఈ చెరువులో గెస్ట్ హౌస్ ఎట్లా వచ్చింది జానారెడ్డి అల్లునికి? ఇగో దీని లోపల ఇంకా పెద్దగా కట్టిండు. ఈ చెరువు భూమిలో జానారెడ్డి అల్లునికి ఈ గెస్ట్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను హైడ్రా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నా, ఈ భూమికి సంబంధించి ఇది ఆక్రమణ, ఇది ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఇది ఎందుకు కూలగొడతలేరు? జానారెడ్డి అల్లునికి ఇది పెట్టి దీన్ని ఇంకా కిరాయిలకు ఇచ్చుకుంటా ఇగో మొత్తం ఇది ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసిండు. జానారెడ్డి బిడ్డనిచ్చినటువంటి అల్లుడు, జానారెడ్డి బిడ్డని చేసుకున్నటువంటి అల్లుడికి ఈ భూమి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి? ఎట్లా సాధ్యమైంది? ఈ చెరువులో, ఈ ఉమ్దాసాగర్ చెరువులో ఎట్లా సాధ్యమైంది? చెరువులో ఇంకా యువతలకి చెరువు ఉంటుంది. మళ్ళా ఇదంతా ఇప్పుడు కిరాయిలకు ఇస్తా ఉన్నాడు ఆయన. చెరువు భూమి ఎట్లా కిరాయికి ఇస్తూ ఉంటారు? ఎట్లా ఫామ్ హౌజులు కట్టిరాడా? దాంట్లో ఇంకా ఈయన ఏమేం కట్టిండు అనుకుంటున్నాం, దాంతా తీస్తూ ఉన్నాం. కానీ ఇక చూడరు, ఇది జానారెడ్డి అల్లుని గెస్ట్ హౌస్ షెర్లు ఉంది. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇది ఎప్పుడు కూల కొడతారు? ఇది భూదానికి సంగతి ఏంది మరి? ఖమ్మంలో పేదవాడు గుడిసేసుకున్నాడు, భూదాన భూములలో ఇల్లు కట్టుకున్నాడు అని వాళ్ళు కూల కొట్టిరు కదా. జానారెడ్డి అల్లుడు, జానారెడ్డి బిడ్డ భర్త ఇది కట్టిండు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ కుటుంబానికి? షెర్లా ఈ గెస్ట్ హౌస్ ఎక్కడిది? రంగనాథ్ గారు మన హైడ్రా, పవర్ఫుల్ హైడ్రా కదా, పోతారు అయ్యాలా వీడికి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా? ఇది ఎయిర్పోర్ట్కి పోయేటువంటి రోడ్డు. ఎయిర్పోర్ట్కి పోయేటువంటి రోడ్డు, మెట్రో రైలు కూడా ఇక్కడి నుంచే పోతా ఉంది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పి శంషాబాద్కు మెట్రో ఉంది కదా, ఆ దుకాణం ఇక్కడి నుంచే పోతా ఉంది. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయేటువంటి తొవ్వలో ఉన్నటువంటి ఉమ్దాసాగర్ చెరువులో ఉన్నటువంటి ఒక విశాలమైన గెస్ట్ హౌజు. ఇది జానారెడ్డి అల్లునికి ఎట్లొచ్చింది? దీన్ని కూలగొడతారా? ఎప్పుడు కూలగొడతారు? ఎప్పుడు దీని మీద రంగనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు? ఇట్లా ఇది ఒకటే కాదు, చాలామంది ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించి కబ్జా పెట్టి ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో అనేకమైన నిర్మాణాలు కట్టిర్రు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎఫ్టీఎల్లో కట్టిండని చెప్పి ఇక్కడ గలాటా జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి అక్కడ ఖమ్మం ప్రజల కోన్యాయము, ఈ మంత్రులకు, ఈ నాయకులకు ఓన్యాయం. ఆవిడ ఎట్లా ఇది? వీటి సంగతి తేల్చాలా? వీటి సంగతి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్దాసాగర్ చెరువుకు సంబంధించి ఇది లొకేషన్. ఇగో ఇది లొకేషన్, కరెక్ట్గా ఇక్కడే ఉంటుంది. వీలైతే ఇగో ఈ చెట్ల నరికి, ఈ అటవీ సంపద నరికి ఈ లోపడి పోయి దుకాణం పెట్టిరు. ఇలా వీళ్ళకు అనుమతులు ఎక్కడి? అసలు మీకు విషయం తెలుసా? ఈ ల్యాండ్ డీటెయిల్స్ రికార్డులలో లేకుండా మాయం చేశారు. రికార్డులలోనే లేవు ల్యాండ్ డీటెయిల్స్. ఇగో ఇది రెడ్ల పరిస్థితి, ఇది రెడ్ల కథ. ఇంకా ఇగో ఇట్లా పోవాలి. ఇది ఇగో దీని వెనకకెళ్ళి మెల్లగా
ఇదంతా కొల్లగొట్టేసారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక మొత్తం ఆ లోపల దాకా. ఇది జానారెడ్డి కుటుంబం చేసినటువంటి ఆక్రమణ. మరి దీని సంగతి ఏంది? ముఖ్యమంత్రి గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆడ కబ్జా పెడతా ఉన్నారని చెప్పి ప్రజలంతా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఆరోపణలో నిజమెంతుందో తెలియదు. కానీ ఇక్కడ కరెక్ట్గా ఈ భూమి రికార్డులు ఎక్కడున్నాయి? ధరన్లో, లేదంటే భూభారతిలో, ప్రభుత్వ కార్యాలయంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ భూమి రికార్డు ఎక్కడ పోయింది? ఈ భూమి ఎందుకు జానారెడ్డి గారి అల్లుడి సొంతం అయిపోయింది? ఎట్లా సాధ్యమైంది? ఇది చెరువు, ఇది బాజప్త చెరువు లోపడి పోయి కట్టి ఇప్పుడు దాన్ని కిరాయిలకు ఇస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగో 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 ఈ మార్క్ ఉందా? ఇదంతా చెరువు ఏరియా. ఈ చెరువు ఏరియా భూమిని కొల్లగొట్టిరు వీళ్ళంతా. ఇగో గిన్నెల కట్టిరు. ఇగో ఫామ్ హౌస్లు ఇగో చూడండి, గిన్నెల కట్టిరు. ఈ ఉమ్దానగర్ చెరువుకు జానారెడ్డి అల్లునికి సంబంధం ఏంది? ఈ ల్యాండ్ ఎట్లా వచ్చింది వీళ్ళకి? ఇగో ఇదే పెద్ద కోట కట్టి దీన్ని షూటింగ్లకు, రెంట్లకు, దీనికోసం ఇస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోట? ఏం కథ? ఏ కోటాలో వచ్చింది? జానారెడ్డి అల్లుని గారికి ఎట్లా సాధ్యమైంది? ఈ చెరువులో ఇల్లు కట్టడానికి ఏ నిబంధనల ప్రకారం ఇచ్చిరు, ఎట్లిచ్చిరు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి.